అదే నేను మార్నింగ్ ఇక్కడ గెస్ట్ హౌస్కి వచ్చి అప్పుడు స్నానం చేద్దామని లోపలికి వెళ్తే పవర్ లేదు అక్కడ. ఓకే, అప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నాను అనుకుంటున్నారు? అర్థమైందా? సో అందుకే మీకు ముందు నుంచి చెప్తున్నాను ఏమని, మనకి ప్రాబ్లమ్స్ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉంటే ఏం తెలుస్తుంది? ప్రాబ్లంని అధిగమించేటటువంటి ఆలోచన వస్తుంది. ఏమన్నారు? సో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏముండాలి మనకి? ప్రాబ్లం కంపల్సరీగా ఉండాలి. ప్రాబ్లంని అధిగమించేటటువంటి ఆలోచన ఉండాలి. ఇప్పుడు నేను ఎందుకు తయారు చేశాను తెలుసా? ఓకే చూడండి, ఈ బల్బు ఎంత పెద్ద పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, నేను ఏదో నా బ్యాగ్లో పట్టచ్చు అన్నది పెట్టుకున్నాను. మీకు ఇన్వర్టర్లు తెలుసు కదా, ఎలా ఉంటాయి? 40,000 50,000 ఇవన్నీ చాలా కాస్ట్లీ. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేరు కదా. మరి పవర్ బై చదువులు ఆగిపోతుంటే బాగుంటుందా? వాళ్ళు మంచి మార్కులతో మంచి జ్ఞానంతో ముందుకు వెళ్ళగలరా? అందుకోసం నా పిల్లలతో డెవలప్ చేయించి తయారు చేయించిన ఒక బుల్లి అనమాట. సిఎఫ్ఎల్ పెట్టుకో, ఒకటి పెట్టుకో, సన్లో పెట్టుకుని నేను ఛార్జ్ చేసుకో. ఆ తర్వాత నువ్వు వాడుకోదాన్ని ఇష్టం వచ్చినంత సేపు. సిఎఫ్ఎల్ పెట్టుకో, పెద్దవాళ్ళు పెట్టి చదువుకో, 2-3 పిల్లలు కూర్చొని చదువుకోండి. ఎస్ ఆర్ నో? దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకున్నారు? ఓకే, సో స్మాల్ ఇన్వర్టర్ సఫిషియంట్ ఎనఫ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్